కొంతమంది ఇంటి ముందు ముగ్గులు అయితే భలే వేస్తారు కదా రకరకాల డిజైన్లతో. నాకైతే ముగ్గు డిజైన్లు అయితే అస్సలు రావు. చుక్కల ముగ్గులు ఇవ్వచ్చు, అవైనా చిన్న చిన్న ముగ్గులు. మా ఓనర్ ఒక ఇంటి ముందు ముగ్గు వేసినప్పుడల్లా అనిపిస్తుంది నాకు కూడా ఇలా ముగ్గు వేయడం వస్తే ఎంత బాగుండని. అలా వేద్దామని ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అస్సలు రాలేదు. ఇక నాకు వచ్చిన ఈ చిన్న చుక్కల ముగ్గు అయితే వేసిన. ఇక నైట్ పడుకునే ముందు మార్నింగ్ త్వరగా లేచి పూజ చేద్దామని అనుకొని పడుకుంటా. కానీ మాకు ఇవి ఎక్కడ పడుకొని ఇస్తుంది, మధ్యరాత్రి లేచి ఏడుస్తుంది. అలా నాకు నిద్ర లేక మార్నింగ్ లేటుగా లేచా. ఇల్లు తుడుచుకొని ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఇక ఎంత లేట్ అయినా ఇవాళ పూజ కంప్లీట్ చేద్దామని ఇక కంప్లీట్ చేసేసిన. ఇక ఇంకో 4 రోజులు అయితే ఆషాఢం కంప్లీట్ అయిపోయి శ్రావణ మాసం వస్తుంది. ఇక శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతం స్పెషల్ కదా. ఇక అందుకోసం నేనైతే ఈ పీట అయితే ఆన్లైన్ లో తీసుకున్నాను. ఈ పీట అయితే వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని కూర్చోబెట్టి పూజించినప్పుడు యూజ్ అవుతుంది. అలాగే వినాయక చవితి అప్పుడు ఇంట్లో ముందు ఎలాంటి పూజలు ఉన్నా కూడా మనకి యూజ్ అవుతుంది. ఇక దీని అయితే నేను స్క్రీన్ మీద ట్యాగ్ చేసిన, కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి. ఇక నేనైతే ఈ రోజు దేవుడికి నైవేద్యంగా పెడదామని సేమియా చేసా. ఇక మా ఆయనకి వేయకుండా సేమియాలో వేసిన జీడిపప్పులన్నీ నేనే వేసుకున్నా. ఇక 4 రోజుల నుండి నా మనసు అయితే అస్సలు బాగాలేదు. ఇవాళ పూజ చేశాక నా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది.